నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కొన్ని రోజులుగా దేశంలోని ప్రధాన పార్టీలు బగ్గుమంటున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR పేరిట బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ దీనికి ఇంకాస్త ఆజ్యం పోసింది. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆటం బాంబు లాంటి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయంటూ ఘాటు హెచ్చరికలు చేశారు ఎన్నికల సంఘానికి. అసలు నిర్వాచన సదన్ నిష్పాక్షికత, నిబద్ధత, చిత్తశుద్ధిపైనే సూటి ప్రశ్నలు సంధించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లలో ఎన్నికల ఫలితాలను ఈసీ ప్రభావితం చేసిందని ఆరోపించారు. బీజేపీ చేతిలో ఎన్నికల సంఘం ఒక కీలుబొమ్మగా మారిపోయిందన్నారు. ఈసీ మాత్రం ఓటర్ల జాబితాలో అక్రమాలు సరిచేస్తున్నామని, వలసదారుల ఓట్లు మాత్రమే తొలగిస్తున్నట్లు చెబుతోంది. అసలు ప్రతిపక్షం ఆందోళనకు కారణాలేంటి? ఈసీ వాదన ఏంటి? ఈ అంశంపై తమ విశ్లేషణ అందించడానికి ముగ్గురు నిపుణులు మనతో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. మన చర్చలో పాల్గొంటున్న వారు నగేష్ కుమార్ గారు, సీనియర్ సంపాదకులు. అలాగే పూల దేవేంద్ర గారు, సెస్లో రాజకీయ పరిశోధకులు. డాక్టర్ అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు. ముందుగా నగేష్ గారు, దేశంలో చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూనే ఉంటున్నాయి. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఏ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా జరగనంత రచ్చను, అలాగే విమర్శలను ఎదుర్కొంటుంది ఈ బీహార్ సమయంలో. ఎందుకు? కారణం ఏంటి? అంటే ఇప్పుడు కారణం ఏమిటంటే, దీనికి ఈ బీహార్ ఎన్నికలు ఈ సంవత్సరంలో జరిగిపోతాయి ఎట్టి పరిస్థితుల్లోనే. బీహార్ అయిపోయిన తర్వాత వెస్ట్ బెంగాల్, దాని తర్వాత అస్సాము, మనకేమిటంటే ఈ సైకిల్ నడుస్తూనే ఉంటుంది ఈ అసెంబ్లీ ఎన్నికల సైకిల్. సో ఏమిటంటే ఇండియా అలయన్స్ ఏదైతే ఉందో, కూటమి ఏదైతే ఉందో, వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు ఈ ఎలక్షన్స్ అన్నిట్లోని ఎక్కడ ఒక మిస్చిఫ్ చేయకుండా అనేది జాగ్రత్త పడుతున్నారు. బట్ ఇది మొదటిసారి కాదు ఏది ఎలక్షన్ కమిషన్కిను ఏది ప్రతిపక్ష పార్టీలకి ఒక రభస్ జరగడం. మనకి గత సంవత్సరమే మనం చూసాం, మహారాష్ట్రలో పెద్ద ఎత్తున గొడవ అయింది, అది కూడాను. బట్ ఏంటంటే అది పోస్ట్ ఎలక్షన్ అయింది. అది ఎట్లాగంటే అది 5 గంటలకు ఎప్పుడైతే పోలింగ్ క్లోజ్ అయిందో అప్పటి ఫిగర్కి, దాని తర్వాత రాత్రి ఏది క్యూలో ఉన్న వాళ్ళని ఓట్ చేయడానికి అలౌ చేశారు. రాత్రి 11 గంటల దాకా అలౌ చేశారు. దానికి నార్మల్గా ప్రతిపక్షాలు ఏమంటారంటే 1%, 2% అడిషనల్ ఓటర్స్ ఉంటారు. కానీ ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరూ ఆ ఫిగర్స్ని ఎట్లా చేసిందో కానీ 7%, 8% తేడా వచ్చేసింది. దానివల్ల ఏమిటంటే రూలింగ్ పార్టీకి ఫేవరబుల్గా వచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలో మనకు అందరికీ తెలుసు, చాలా ఘోరంగా పరాజయం అయింది కాంగ్రెస్. ఇక్కడ బీజేపీకి ఒక్కటే 132 సీట్లు వస్తే కాంగ్రెస్కి 22 వచ్చాయి. ఎన్సీపీకి ఇంకా అంతకన్నా బాగా వచ్చాయి. శివసేనకి అంతకన్నా బాగా వచ్చాయి. సో కాంగ్రెస్ 4th పొజిషన్లో ఉంది. సో ఇప్పుడు ఏమిటంటే రేపు ఈ ఎన్నికల ప్రభావం ఏది వెస్ట్ బెంగాల్లోని, అస్సాంలోని, మిగతా రాష్ట్రాలు ఏవైతే ఎన్నికల్లో వెళ్తున్నాయో, తమిళనాడు ఒకటి ఉంది, దాని మీద ప్రభావం లేకుండాను. ఇప్పుడు బీహార్లో ఇప్పుడు ఈరోజు ఇష్యూ ఏమిటంటే మెయిన్గాను బీహార్ ఇది ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తున్నదంటే, ఇప్పుడు ఒక 22 లక్షల మంది చనిపోయారు. దాని తర్వాత ఏంటంటే 30 లక్షల మంది పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయారు. దాని తర్వాత 7.5 లక్షల మంది ఏంటంటే వాళ్ళ మోర్ దెన్ 1 ప్లేస్లో రిజిస్టర్ అయ్యారు అనేది చెప్పి మొత్తం ఒక 65 లక్షల మంది ఓటర్స్ని తగ్గించడంతో వీళ్ళకి ఇప్పుడు మెయిన్ కంప్లైంట్ ఏమిటంటే ఇండియా కూటమికి 65 లక్షల చిల్లర ఓటర్లు తగ్గిపోయింది అనేది. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ తగ్గిపోయిన వాళ్ళల్లో దళితులు, దాని తర్వాత బ్యాక్వర్డ్ క్లాసులు, మైనారిటీస్ ఉన్నాయి. 38 జిల్లాల్లో బీహార్లో ఒక 15 జిల్లాల్లో ఏమిటంటే ఒక ఓటర్స్ కిందటిసారికి ఈసారికి తగ్గిపోయి. అయితే ఇప్పుడు నేను అన్నది ఏమిటంటే బీహార్లో ఈ చాలా జిల్లాల్లోని బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. సో ఇదే పరిస్థితి రేపు వెస్ట్ బెంగాల్లో కూడా ఉంది. అక్కడ కూడా చాలామంది బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. అదే పరిస్థితి మనకందరికీ తెలుసు అస్సాంలో కూడా ఉంది. సో ఈ బీహార్లో జరిగిన
ఇది 65 లక్షల మందిని తీసివేత ఏదైతే ఉందో అది రేపు వెస్ట్ బెంగాల్లో కానీ అస్సాంలో కానీ రిపీట్ కాకుండా మొదటే జాగ్రత్త పడుతున్నారు. సరే సార్, మళ్ళీ కానీ ఒకటండి, ఇది ఎలక్షన్ మళ్ళీ వద్దాం సార్. యా దేవేంద్ర గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అవకతవకలను సరిచేస్తున్నట్లుగా సంబంధించిన ప్రక్రియ ప్రారంభించామని కూడా ఎన్నికల సంఘం చెబుతోంది. అందులో భాగంగానే ఈ ఓట్ల ఏరువేత అనుకోవచ్చా, బోగస్ ఓట్ల ఏరువేత? ఖచ్చితంగా అండి. మనకు ఈ ప్రాసెస్ అన్నది నిజానికి ఇది నిరంతరమైన ప్రక్రియ. బట్ దీనికన్నా ముందు ఎందుకు బీహార్ ఎలక్షన్లకు ముందే మనకు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నది వచ్చింది, ఈ నేపథ్యంలోనే ఎందుకు ప్రతిపక్షాలు దీనిపైన ఎంత ఇష్యూ చేస్తున్నాయన్నది అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆ విషయం చెప్పడానికి ముందు ఒకటి ముఖ్యంగా చెప్పాల్సింది, మనకు బీహార్లో ఎలక్షన్స్ 2025 నవంబర్లో ఆర్ అక్టోబర్లో జరగబోతున్నాయి. లాస్ట్ ఎలక్షన్స్ మనకు 2020లో జరిగాయి బీహార్ ఎలక్షన్స్. లాస్ట్ ఎలక్షన్స్లో 2 అలయన్సెస్ ఉన్నాయి, బీజేపీ ఎన్డీఏ అలయన్స్, అలాగే కాంగ్రెస్ ఆర్జేడీ కలిపిన మహాగఠబంధన్. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే, లాస్ట్ టైం బీజేపీ ప్లస్ ఎన్డీఏ కూటమికి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్, నేను ఓటింగ్ పర్సంటేజ్ గురించి చెప్తున్నాను, 37.26%. వెరాజ్ మనకు కాంగ్రెస్, అదే మహాగఠబంధన్ ఆర్జేడీ కాంగ్రెస్ యొక్క అలయన్స్కి వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 37.21. సో మనకు 2 అలయన్స్లకు మధ్య లాస్ట్ ఎలక్షన్స్లో ఉన్న డిఫరెన్స్ 0.05. మనకు టోటల్ ఓటర్ టర్న్అవుట్ అన్నది దాదాపు లాస్ట్ ఎలక్షన్స్ 2020 ఎలక్షన్స్లో 7.5 crore ఓటర్స్ ఉంటే బీహార్లో రిజిస్టర్డ్ ఓటర్స్, ఓటేసిన వాళ్ళు నియర్లీ 57%. మనకి బీహార్లోనే చాలా తక్కువ ఉంటుంది ఓటర్ టర్న్అవుట్. సో నియర్లీ 4.21 crore మెంబర్స్ ఓటేశారు. సో ఎంటైర్ స్టేట్లో 2 విన్నింగ్ అలయన్సెస్, అంటే విన్నింగ్ అలయన్స్ అలాగే ఓడిపోయిన అలయన్స్ మధ్య ఓటర్ టర్న్అవుట్ అన్నది in terms of percentages it is 0.05. in terms of votes it is less than 15,000 votes. 15,000 కన్నా తక్కువ ఓట్స్ డిఫరెన్స్ ఉంది ఎంటైర్ స్టేట్ కాంటెక్స్లో చెప్తున్నాను. సో ఇంత తక్కువ మార్జిన్స్. అండ్ ఇంకా స్పెసిఫిక్గా మీకు చెప్పాలి అంటే, బీహార్ కాంటెక్స్లో 2005 తర్వాత ఏ పార్టీకి కూడా 25% మించి ఓట్స్ రాలేదు, ఏ పార్టీకి కూడా. అలాగే లాస్ట్ టైం 2020 ఎలక్షన్స్లో జేడీయూకి 40 సీట్లు, దాదాపు 73 సీట్లు గెలిస్తే జేడీయూ, అందులో 40 సీట్లలో విన్నింగ్ మార్జిన్ అన్నది 2% కన్నా తక్కువ. సో అంత లో మార్జిన్, అంటే టఫ్ మార్జిన్స్, వెరీ కాంపిటేటివ్ గ్రౌండ్స్ ఉన్న సిచ్యువేషన్ బీహార్లో ఉంది. సో ఇదే ప్రతిపక్షాలకి ప్రతి అంశాన్ని గమనించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకు అంటే, ఇంత టఫ్ ఫైట్ ఉండే చోట మనం ఇప్పుడు మాట్లాడుకున్న, ఇందాక పెద్దలు కూడా చెప్పారు, 65 లక్షల మంది ఓటర్స్ జాబితాని ఇప్పుడు లేదు, అంటే మనకు ఈ స్పెషల్ ఎస్ఐఆర్ జరిగిన తర్వాత 65 లక్షల మంది ఓటుని కలిగి లేరు, అంటే తీసేసాం. అంటే ఇంతకుముందు 7.89 crores ఉండేది, ఇప్పుడు 7.23 crores అని చెప్తున్నారు. సో ఈ 65 లక్షల్లో 22 లక్షల మంది చనిపోయారు, 36 లక్షల మంది పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయారు, లేదా వీళ్ళ డేటాని బిఎల్ఓస్ కలెక్ట్ చేయలేకపోయారు అన్నది ఈసీఈ చెప్పింది. ఇక్కడ ఆర్ అని పెట్టి బిఎల్ఓస్ వీళ్ళ డేటాని కలెక్ట్ చేయలేకపోయారు అని చెప్తున్నారు. సో బీహార్ అన్నది మన అందరికీ తెలుసు, మైగ్రెంట్స్ అన్న వాళ్ళు ఎక్కువ మంది బీహార్ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్తారు. ఎస్పెషలీ ఇందులో మెన్ పాపులేషన్ ఉంటుంది. 2005 తర్వాత 2005కు ముందు బీహార్లో ఉమెన్ ఓటర్స్ కన్నా మెన్ ఓటింగ్ అన్నది ఎక్కువ ఉండేది. 2005 తర్వాత ఉమెన్ ఓటర్స్ అన్న వాళ్ళు ఎక్కువయ్యారు. సో ఈ మెన్ ఓటర్స్ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతున్నారో, వీళ్ళ ఓట్లు ఎవరికి పడతాయన్నది వదిలేస్తే, ఇప్పుడు ఈ 65 లక్షల్లో 36 లక్షల మంది పర్మనెంట్గా మూవ్ అయిపోయారు, లేదా వీళ్ళ డేటా బిఎల్ఓస్ తీసుకోలేదు అని ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ 36 లక్షల మందిలో ఎంతమంది నిజానికి మైగ్రెంట్స్, వాళ్ళు వెరిఫై చేయకుండా వాళ్ళ ఓటు హక్కుని తీసే హక్కు అసలు ఈసీకి ఉందా లేదా? ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మనకు ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి పవర్స్ ఇస్తుంది కాన్స్టిట్యూషన్లో. ఆ తర్వాత రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950లో సెక్షన్ 21 ఈ రివిజన్స్ చేయడానికి కానీ, స్పెషల్ రివిజన్స్ చేయడానికి కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆర్పిఏ 1950 సెక్షన్ 21 పవర్స్ ఇస్తుంది. కానీ అందులో ఎక్కడా కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్న పదం ఎక్కడా వాడలేదు. అసలు ఇంటెన్సివ్ అన్న పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది అన్నది కూడా ఇక్కడ మనకు డౌట్ వస్తుంది. ఎందుకు అంటే, ఈ నేపథ్యం చూసుకుంటే చివరిసారి మనకు ఎస్ఐఆర్ జరిగింది 2003.
కానీ అప్పుడు ఎవరైతే 2003 ఎలక్టోరల్ రోల్లో రిజిస్టర్ కాకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్స్ చేయాలి, అది కూడా ఓన్లీ ఈసీ స్పెసిఫై చేసిన 11 డాక్యుమెంట్స్ చేయాలని చెప్తున్నారు. సో ఈ కాంట్రవర్సీ అంతా ఎందుకు వచ్చింది అంటే ఇది ఇంత 1 మంత్ జస్ట్ June 25 నుంచి ఇప్పుడు మనకు జూలై 31 లోపలే ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న ఈ నేపథ్యంలో దీన్ని అర్థం చేసుకుంటే మరింత క్లియర్ పిక్చర్ మనకు వచ్చే అవకాశం ఉంది. సత్యం గారు, ఇప్పుడు కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఏమంటున్నాయంటే అసలు కేంద్ర ఎన్నికల సంఘం అనేది బీజేపీ చేతిలో కీలుబొమ్మలా మారిపోయింది అని అంటున్నారు. ఎన్నికల సంఘం ప్రవర్తన చూస్తే అలా అనిపిస్తుందా? ఇవాళ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది, రేపు ఇంకో పార్టీ ప్రతిపక్షంలో ఉండొచ్చు. ప్రతిపక్షంలో ఉండటానికి ఉన్న వాళ్ళకి అలా అనిపించడానికి బలమైన కారణం ఉంది. ఏమిటంటే గతంలో ఎలక్షన్ కమిషన్ మెంబర్స్ ముగ్గురిని కూడా ఎవరైనా నియమించాలంటే నియమించే కమిటీలో ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు వీళ్ళు ముగ్గురు సభ్యులు. గత సంవత్సరం బీజేపీ ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తిని తీసేసి మరొక కేంద్ర మంత్రిని జాయిన్ చేసుకుంది. గతంలో ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడు నిర్ణయిస్తే ఎలక్షన్ కమిషన్ని, ఇప్పుడు ప్రధాన మంత్రి తర్వాత కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నాయకుడు పూర్తిగా పొలిటిసైజ్ అయింది. ప్రధాన న్యాయమూర్తిని డిలీట్ చేయటం వల్ల ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అనుమానించడానికి కావాల్సినటువంటి పునాది ఏర్పడింది. నియమించేది రాష్ట్రపతి అయినా రికమెండ్ చేసే కమిటీ ఈ ముగ్గురు సభ్యులు. కాబట్టి అకారణంగా ప్రధాన న్యాయమూర్తిని తీసేయటం అనేటువంటిది మొదట ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీ ఇవ్వడానికి పునాది ఏర్పడింది. ఇక రెండో అంశం, ఇవాళ బీహార్ విషయానికి వస్తే ఈ బీహార్లో ఇవాళ ప్రతిపక్షాల యొక్క కొట్లాట ఏమిటంటే 22 లక్షల మంది చనిపోయారు. సరే, ఆ లెక్క పర్వాలేదు, కానీ 39 లక్షల మంది షిఫ్ట్ అయ్యారు అని చెప్పేసి ఇవాళ ఓట్లు నిరాకరించారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటంటే ఉన్నారా లేదా కాదు, వాళ్ళ ఆధార్ కార్డు చూపెడితే మీరు ఓటర్గా నమోదు చేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు పోతే ఆధార్ కార్డే దీనికి ప్రధానమైనటువంటి ఆధారం, లేదా రేషన్ కార్డు. కాబట్టి ఆధార్ కార్డు చూపిస్తే ఓటు నమోదు చేయాలన్నారు. ఇప్పుడు ఏ కార్డు కాదు, అసలు వాళ్ళు లేరని చెప్పేసి ఇవాళ నమోదు చేయకుంటున్నారు. ఇవి సుమారు 40 లక్షల మంది ఈ విధమైనటువంటి షిఫ్టింగ్ ఓట్స్ నమోదు చేయలేదని చెప్తున్నారు. వీళ్ళు సహజంగానే బీహార్లో ఎకనామిక్ యాక్టివిటీ తక్కువ. బీహారు, ఒరిస్సా, ఈస్ట్ ఉత్తరప్రదేశ్లో ఎకనామిక్ యాక్టివిటీ తక్కువ. ఈ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నటువంటి రాష్ట్రాలకు వలసపోతారు. మన హైదరాబాద్ చూస్తే ఎక్కడ చూసినా బీహారీ కూలీలే ఉంటారు. కాబట్టి ఇలా వచ్చినటువంటి వాళ్ళ ఓట్లు ఆధార్ కార్డు ఉన్న వచ్చిరు లేరు కాబట్టి ఆడని తీసేస్తే ఇది అన్యాయమే కదా. ఇవాళ ఆంధ్ర ఎలక్షన్ జరిగితే హైదరాబాద్ నుంచి కొన్ని వేల బస్సులు వెళ్ళాయి ఓటేయటానికి, రైళ్లు కిక్కిరిసినాయి. వాళ్ళ ఓటు అక్కడ ఉంది, ఇక్కడ నివసిస్తున్నారు. మరి అక్కడ ఓటు వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గర నమోదు చేసుకున్నటువంటి హక్కు ఉంది. అందుకని ఇవి అట్లాగే తెలంగాణలో ఏ ఊరిలోనైనా ఇక్కడ హైదరాబాద్ ఉండే వాళ్ళు ఓటేయటానికి ఊళ్ళలో పోతారు. మీరు ఊళ్ళలో లేరు కాబట్టి హైదరాబాద్ ఉంటారు కాబట్టి ఓటు తీసేస్తామంటే జస్టిఫై అవుతుందా? లేక ఆంధ్ర నుంచి హైదరాబాద్ ఉన్నారు, ఇక్కడ లేరని చెప్పేసి అక్కడ ఓట్లు తీస్తే జస్టిఫికేషన్ ఉందా? ఇవి జస్టిఫై అయినప్పుడు బీహార్లో ఎందుకు కాదు? కాబట్టి 40 లక్షల మంది ఓటర్లు తీయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది సెలెక్టివ్గా తీసేస్తున్నారు. అందుకని వీళ్ళు లేరనేటువంటి పేరు మీద తీసేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది వాళ్ళ ప్రతిపక్షాల యొక్క అభ్యంతరం. నగేష్ కుమార్ గారు, ఇప్పుడు గత లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాకపోవడానికి ఎన్నికల సంఘమే కారణమని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఒక సీనియర్ ఎడిటర్గా మీ విశ్లేషణ ఏంటి దాని మీద? ఇప్పుడు ఒక్క సీటైనా రాకపోవడం కాదండి, రాజస్థాన్లో వచ్చాయి కదా. ఓకే, గత ఎన్నికల్లో అదే మీరు దాంట్లో రాశారు, రాజస్థాన్లో 0 రాలేదండి ఇక్కడ. ఓకే ఓకే, మిగిలిన వాటిల్లో అయినా సార్ మిగిలిన వాటిల్లో కారణం ఒకటేనండి. ఇప్పుడు రాజస్థాన్లో కారణం ఒకటి చెప్తాను, తక్కువ సీట్లు రావడానికి కారణం అక్కడ సచిన్ పైలట్ను, దాని తర్వాత అశోక్ గెహ్లోట్ వాళ్ళిద్దరికి పడటం లేదు. సో దాంతో ఏంటంటే పార్టీలో ఒక డిఫరెన్సెస్ వచ్చాయి, సీరియస్ డిఫరెన్సెస్ వచ్చాయి. దానివల్ల ఇదైంది. గుజరాత్లో అయితే బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంది, దాంట్లో ఎలాంటి స్కోపు లేదు కాంగ్రెస్కి గెలవడం అనేది. మనకి తెలుసు అసెంబ్లీలో అయితే ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసింది ఇది బీజేపీ. మూడోది ఏంటంటే మధ్యప్రదేశ్లో కూడా ఏమిటంటే
బ్రహ్మాండంగా గెలిచింది బీజేపీ. ఇప్పుడు నగేష్ గారు, ఎప్పుడైనా మీరు చెబుతున్నట్టు మధ్యప్రదేశ్లో, గుజరాత్లో స్వీప్ చేశారు. అయితే అక్కడ ఓట్లలో లేకపోతే మొత్తం ఓట్లు చేర్చడంలో దొంగ ఓట్లు చేర్చారు, ఈసీ దానికి సహకరించింది అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నారు. అందువల్లే అలాంటి వాళ్ళకి మెజార్టీలు వచ్చాయి తప్ప యాక్చువల్గా ప్రజాదరణ ఉండి కాదు అనేది ఆయన ఆరోపణ. కరెక్టే, ఆయన చెప్పింది అయి ఉండొచ్చు. కానీ ఎన్నికలు ముందు చెప్పాలి, లేకపోతే ఎన్నికల తర్వాత చెప్పాలి. ఎన్నికలు అయిపోయిన 8:30 దాని తర్వాత చెప్తే అక్కడ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అనే దాంట్లో ఆధారం ఏదైనా 8:30 దాని తర్వాత ఒక ఆధారం చూపించే ఒక కెపాసిటీ ఉండాలి కదా. ఏమి ఆధారం లేకుండా మీరు 8:30 దాని తర్వాత అక్కడ ఓకే. అలాగే నగేష్ గారు, మీరు అన్నట్టుగా రాజస్థాన్లో సచిన్ పైలట్ లేకపోతే గెహ్లాట్ మధ్య విభేదాల వల్లే జరిగింది లోక్సభ ఎన్నికలు అన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు చూస్తే కొంచెం గట్టిగానే ఫైట్ చేశారు వాళ్ళు, అప్పుడు కూడా విభేదాలు ఉన్నాయి. అవును, అంటే ఇప్పుడు మీకు లోక్సభ ఎన్నికల్లో మీకు నరేంద్ర మోదీ ఫ్యాక్టర్ గట్టిగా పనిచేసింది కనుక అది కాంగ్రెస్కి అది దెబ్బతీసింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో లోకల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అక్కడ లోకల్ ఫ్యాక్టర్స్లో అశోక్ గెహ్లోట్ ఒక స్ట్రాంగ్ లీడరు. బట్ ఆయనకి ఏమిటంటే ఈయన రోజు తూట్లు పొడుస్తున్నాడు ఈయన సచిన్ పైలట్. సో ఇప్పుడు ఏమిటంటే ఈ ఆర్గ్యుమెంట్ పనికిరాదండి. ఏది మేము గెలిస్తే ఎలక్షన్స్ సవ్యంగా జరిగినట్టుగా, మేము ఓడిపోతే ఎలక్షన్స్లో అవకతవకలు, ఏదో యూ హ్యావ్ టు మేకప్ యువర్ మైండ్. నేను ఒక్క చిన్న ఉదాహరణ ఇస్తాను. కర్ణాటకలో ఏమిటంటే అసెంబ్లీ ఎన్నికలు గెలిచారు. లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి కర్ణాటకలో ఒక 19 సీట్లు జేడీఎస్ను బీజేపీ గెలిచారు. కాంగ్రెస్కి 9 సీట్లు వచ్చాయి, 9 సీట్లు వచ్చాయి. సో తక్కువ సీట్లు అక్కడ వచ్చాయి కనుక అది అక్కడ రిగ్గింగ్ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ జరగలేదు అనేది ఈ ఆర్గ్యుమెంట్ ఇది నడవదండి. ఇది మీరు ఓకే. దేవేంద్ర గారు, ఇప్పుడు నగేష్ గారు చెప్పింది చూశారు. రాజస్థాన్లో మోడీ ఫ్యాక్టర్ వల్ల అక్కడ లోక్సభ ఎన్నికల్లో బాగా వచ్చింది, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే లోకల్ ఫ్యాక్టర్స్ వల్ల టైట్ ఫైట్ జరిగిందన్నారు. అదే మరి మహారాష్ట్రలో చూస్తే లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి భయంకరంగా చాలా బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చాయి, బ్రహ్మాండంగా సీట్లు గెలిచారు. అక్కడ మోడీ ఫ్యాక్టర్ పనిచేయలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి లోకల్ ఫ్యాక్టర్ కాకుండా మరి ఏ ఫ్యాక్టర్ పనిచేసింది? అక్కడెందుకు బీజేపీ ఈ స్థాయిలో స్వీప్ చేయగలిగింది, బీజేపీ కూటమి? అవునండి, మనకు మహారాష్ట్రలో లోక్సభ ఎలక్షన్స్ జరిగింది 2024 ఏప్రిల్ మే ఆ టైంలో జరిగాయి. మనకు 6 months తర్వాత మహారాష్ట్రలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. సో ఓటింగ్ పర్సంటేజెస్ చూసుకున్నప్పుడు మనకు ఇండియా బ్లాక్కి అలాగే ఎన్డీఏ కూటమికి లోక్సభ ఎలక్షన్స్ జరిగినప్పుడు 43% వచ్చింది ఓటింగ్ పర్సంటేజ్. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే 6 నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్డీఏ అలయన్స్కి 51% వచ్చింది, ఇండియా కూటమికి కేవలం 35% వచ్చింది. ఇంత తగ్గిపోవడానికి రీజన్ ఏంటి అన్నది ఖచ్చితంగా అపోజిషన్స్లో ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది. సో ముఖ్యంగా ఇప్పుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్స్లో మెన్షన్ చేసిన డేటా ఏంటి అంటే 2019 నుంచి 2024 మధ్యలో మహారాష్ట్రలో యాడ్ చేసిన కొత్త ఓటర్ల సంఖ్య 32 లక్షలు. కానీ 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ జరగడానికి కేవలం 5 నెలల ముందు నుంచి అంటే 5 నెలల కాలంలో యాడ్ చేసిన ఓటర్ల సంఖ్య 39 లక్షలు. సో కేవలం 5 ఏళ్లలో 32 లక్షల మందిని యాడ్ చేసినప్పుడు కేవలం 5 నెలల్లో మాత్రం 39 లక్షల మందిని యాడ్ చేశారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే మొత్తం ఓటింగ్ ఏజ్ ఉన్న పాపులేషన్స్ కన్నా ఓటర్ ఎలక్టర్ రోల్లో ఉన్న ఓటర్ నంబర్ అన్నది మహారాష్ట్రలో ఎక్కువ ఉంది. అది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటి అంటే ఈ సాయంత్రం 6 తర్వాత ఓటర్ టర్న్అవుట్ ఈసీ కొంతవరకు చెప్పి ఆ తర్వాత 65%కి పెంచడం అన్నది పాయింట్ నెంబర్ 3. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు అసెంబ్లీ ఎలక్షన్స్కి లోక్సభ ఎలక్షన్స్కి మధ్యలో కేవలం 6 months గ్యాప్ ఉంది. ఈ 6 months గ్యాప్లో ఇంత డైవర్స్ రిజల్ట్స్ రావడం అంటే ఇంత డయాగ్నలీ ఆపోజిట్ రిజల్ట్స్ రావడం అనేది పొలిటికల్ రీజన్స్ చాలా ఉండొచ్చు. ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్ టైంలో మహారాష్ట్రలో మనకు ఈ స్ప్లిట్ పాలిటిక్స్ ఇష్యూ ఉంది. అన్డెమోక్రటిక్గా బీజేపీ కూటమిలు చీలుస్తుంది, ఎస్టాబ్లిష్ అయిన గవర్నమెంట్ని కూల్చేసింది, ఆనియన్ ఇష్యూ ఉంది. సో అక్కడ చాలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ సీఎం క్యాండిడేట్
ని ఎన్డీఏ కూటమి అనౌన్స్ చేయగలిగింది. ఏక్నాథ్ సిండేని కంటిన్యూ చేస్తామని చెప్పారు. ఈ లడ్కీ బాహిని స్కీమ్ చాలా వరకు సక్సెస్ సాధించింది. ఉమెన్ ఓట్స్ ని పర్సీవ్ చేయగలిగారు. ఇండియా బ్లాక్ లో ఏ సీఎం ని అనౌన్స్ చేయలేకపోయారు. వాళ్ళ మధ్యలో కుమ్ములాటలు. సో ఇటువంటి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. కానీ టాపిక్ ఇప్పుడు ఈసీ రోల్ ఎంతవరకు ఉందనేది. ఆబ్వియస్లీ ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉంది అంటే నిజంగా ఈసీ రోల్ వల్లే బీజేపీ గెలిచింది, ఇండియా కూటమి ఓడిపోయిందా అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఖచ్చితంగా ఈసీనే ఇవ్వాలి. అట్లీస్ట్ ఈ వ్యాలిడ్ పాయింట్స్ ఈ 32, 39కి రాహుల్ గాంధీ రైజ్ చేసిన వెంటనే ఎలక్షన్స్ జరిగిన ఒక్క 1 monthలోనే రాహుల్ గాంధీ ఇది రైజ్ చేశారు. నవంబర్లో రైజ్ చేస్తే డిసెంబర్లో ఈసీ ఒక డీటెయిల్డ్ లెటర్ని కూడా కాంగ్రెస్ పంపించడం జరిగింది, ఎందుకు ఈ నంబర్స్ ఇలా ఉన్నాయి అని. బట్ స్టిల్ కొన్ని క్వశ్చన్స్ మనకు ఆ తర్వాత కూడా ఈ ఓటర్ టర్న్అవుట్ ఇష్యూ అన్నది ఇప్పటితో ఆగిపోదు. 6 తర్వాత అనౌన్స్ చేసిన నంబరు ఎందుకు 11 తర్వాత చేంజ్ అయిపోతుంది అన్నది ఇప్పటితో ఆగదు. అలాగే మనకి ఈ ఫామ్ 17C అన్నది ఎందుకు ఇవ్వలేకపోతున్నాం. అలాగే మనకు ఈ సీసీటీవీ ఫుటేజ్ ని 45 days తర్వాత ఇవ్వమని అడుగుతుంటే ఎందుకు. సో ఈ ఇష్యూస్ ని ఈసీ అయితే డెఫినెట్ గా క్లారిఫై చేయాలి. చెయ్యలేనప్పుడు ఎందుకు మేము చేయలేకపోతున్నాం అన్నది ఖచ్చితంగా ఈసీ మెన్షన్ చేయాలి. సత్యం గారు, అలాగే ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలను చూస్తే ఆ ఫలితాలని ఎన్నికల సంఘం పూర్తిగా మార్చేసింది అని కూడా రాహుల్ గాంధీ ఆరోపించారు. సాక్ష్యాలు కూడా చూపిస్తాం, ఆటం బాంబు లాంటి సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర అని అన్నారు. ఏంటి అసలు ఈ విషయాన్ని ఎలా పరిశీలించాలి, ఏ విధంగా విశ్లేషించవచ్చు? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎక్స్పెక్టేషన్ చేసిన దానికన్నా తక్కువే వచ్చినాయి ఎన్డీఏకు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఫ్రంట్కి 400 సీట్లని, బీజేపీకి సింగిల్గా 300 సీట్లనే వచ్చాయి. ఓకే సత్యం గారు, అంటే లెక్కలు అనేది వాళ్ళ అంచనాలు అయితే రకరకాలుగా వేసుకోవచ్చు. కాకపోతే ఈ ఫలితాలు కూడా వచ్చేటి కాదు, ఎన్నికల కమిషన్ మేనేజ్ చేయడం వల్లే ఆ మాత్రం వచ్చాయి అనేది రాహుల్ గాంధీ ఆరోపణ. ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసిందని చెప్పడానికి ఎవిడెన్స్లు ఉంటేనే అవి ఉన్నాయి, బయట పెడతాము, ఆటం బాంబు లాంటి ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. ఎస్ రాహుల్ గాంధీ మరి ఆటం బాంబు లాంటి ఇది ఉంది, ఎలక్షన్ కమిషన్ అసలు దాచుకోవడానికి కూడా చోటు దొరకదు, అటువంటి మేము ఎవిడెన్స్లు బయట పెడతాం అంటున్నారు. ఇప్పుడు డిలీట్ చేసే దగ్గర, తర్వాత ఎన్యుమరేషన్ చేసే దగ్గర ఈ విషయాలు పట్టించుకోకపోతే అట్లా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్కు ముందు అటానమస్ ఉన్నప్పుడు ఆ విధంగానే బిహేవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్టేట్ లెవెల్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసేది స్టేట్ గవర్నమెంటే. స్టేట్ గవర్నమెంట్ ఎవరిని చూస్తే వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ అపాయింట్ చేస్తారు. కాబట్టి ఇండిఫరెంట్ యాటిట్యూడ్ ఎలక్షన్ కమిషన్కి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు మహారాష్ట్రలో మన ఓట్ల జాబితా పెంచినప్పుడు అంత స్వల్పకాలం అన్ని ఓట్లు ఎట్లా పెరిగినాయి అనేటువంటిది ప్రశ్న. అదే సమయంలో ఇవాళ బీహార్ చూస్తే బీహార్లో డిలీషన్ చేసిన 65 లక్షలు అయితే ఎడిషన్ చేసినటువంటి చాలా స్మాల్ లెటర్స్లో ఎడిషన్ చేశారు. కాబట్టి ఇవాళ డిలీట్ చేసిన అంత ఎందుకుంటాయి, కొత్తగా ఎన్యుమరేషన్ చేయాల్సినట్టు అంత తక్కువ ఎందుకుంటాయి. కాబట్టి ఈ డిఫరెన్స్ ఏమిటంటే చెప్పేసి ఇవాళ మహారాష్ట్రలో కానీ బీహార్లో కానీ, అంటే బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఏమంటుందంటే ఇంకా మేము యాడ్ చేస్తాం, ఇంకా మేము పర్స్యూ చేస్తాం అంటున్నారు. అది కాదు, ఇవాళ వరకు ఎలక్షన్ చేసి అనౌన్స్ చేసిన దాంట్లో ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, మిగతా రాష్ట్రాలు ఎందుకు ఉంది, ఇక్కడ యాడ్ చేసేటువంటి ఓట్స్ ఎందుకు అంత తక్కువ అనేటువంటి దానికి ప్రశ్న జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బీహార్ విషయంలో ఎలక్షన్ కమిషన్ చెప్పిన ఆన్సర్ అది, ఇంకా మేము యాడ్ చేసేది ఉంది, యాడ్ చేస్తామని చెప్పేసి అంటుంది. కానీ యాజ్ ఆన్ టుడే ఇవాళ ఆ ముసాయిదా ప్రకటించిన ప్రకారం జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే ఈ మిగతా చోట్ల అన్నిటికన్నా, మిగతా అన్ని డెవలప్డ్ స్టేట్స్ కన్నా గ్రోత్ రేటు, పాపులేషన్ గ్రోత్ రేటు బీహార్లో అరౌండ్ 2% ఉంటుంది. పాపులేషన్ పెరిగినప్పుడు సహజంగానే వాళ్ళ ఎలక్టర్ల సంఖ్య కూడా పెరుగుతుంటుంది, క్రాస్ అయ్యే 18 years క్రాస్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంటుంది. మరి అవుట్ మైగ్రేషన్ అప్పుడు ఓట్లు తగ్గినప్పుడు ఈ ఎలక్షన్ ఈ పాపులేషన్ గ్రోత్ వలన కొంత యాడ్ అయ్యేటువంటి సంఖ్య పెరగాలి, కన్సిడరబుల్ సంఖ్యలో పెరగాలి, కానీ చాలా డిసిమల్ సంఖ్యలో ఉంది. తర్వాత మరొక ఆబ్జెక్షన్ ఏమిటంటే ఇవాళ డిలీషన్ చేసిన దాంట్లో కొన్ని నియోజకవర్గాల్లో 18% డిలీషన్ ఉంది, కొన్ని యావరేజ్ డిలీషన్ బీహార్లో 6.3% ఉంది ఇవాళ తొలగింపు ఓట్లు. కానీ కొన్నిట్లో 18% ఉంది. 18% ఎందుకు ఉందనేటువంటి కారణాలు కాన్స్టిట్యున్సీ వైజ్ 248 243 కాన్స్టిట్యున్సీలు సెగ్మెంట్లు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క మాట ఏమిటంటే ముస్లింలు అత్యధికంగా ఉండే 11 నియోజకవర్గాల్లో స్టేట్ వైడ్ డిలీషన్స్ 6.3 ఉంటే ఈ అత్యధిక ముస్లిం నియోజకవర్గాల్లో 7.5, 8, 11.5 కూడా డిలీషన్స్ ఉన్నాయి. వీటికి కారణం ఏమిటో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అనుమానాలను నివృత్తి చేస్తే అప్పుడు ఎలక్షన్ కమిషన్ కరెక్టే ఉందని ప్రజలు అనుకునే అవకాశం ఉంది.
నగేష్ గారు ఇప్పుడు బీహార్ గురించే తీసుకుంటే 65 లక్షల ఓట్లు తీసేశారు. దానికి కారణాలు కూడా చెప్పారు ఎలక్షన్ కమిషన్ ఏంటనేది. కానీ ఇప్పుడు మన దేవేంద్ర గారు చెప్పిందైనా, సత్యం గారు చెప్పిందైనా, లేకపోతే చాలామంది మాట్లాడుతున్నదైనా ప్రతిపక్షాలు కానీ ఎవరైనా 65 లక్షల్లో 20 లక్షల మంది చనిపోయారు అంటున్నారు. అది ఓకే. కానీ 40 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిధ రాష్ట్రాలకు వలసపోయారు అని చెప్పి తీసేశారు. ఇంతకుముందు సత్యం గారు కూడా కొన్ని కోట్ చేశారు. తెలంగాణకు సంబంధించి వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో స్థిరపడి ఉంటారు. అలాగే వివిధ రాష్ట్రాలకు కూడా పోయి స్థిరపడుతూ ఉంటారు. స్థిరపడడం మీన్స్ పని కోసం వెళ్తుంటారు. అవసరమైనప్పుడు మళ్ళీ సొంత ఊర్లోకి వస్తుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, వేరు చోట్ల ఉంటారు. ఎలక్షన్లప్పుడు వచ్చి ఓట్లు వేస్తుంటారు. అలాంటి వాళ్ళని వలస వెళ్ళిపోయారు అని చెప్పి ఓట్లు తీసేస్తే పరిస్థితి ఏంటి? ఇక్కడ అప్లికబుల్ అయిన సూత్రం బీహార్లో ఎందుకు అప్లికబుల్ కాలేదు? ఎలా తీసేశారు వలస పేరుతో అనేది ప్రశ్న. అంటే ఇప్పుడు తప్పు పెట్టవలసింది మనం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎట్లా చేశారు అనేది. ఇప్పుడు దీంట్లో ఏమిటంటే ఆ ఫారం నింపాలి. ఆ ఫారం నింపితే కానీ ఇంక్లూడ్ చేయటం లేదు. రెండోది ఏంటంటే మిస్చీఫ్ ఎక్కడ జరిగిందంటే ఆధార్ కార్డు, దాని తర్వాత రేషన్ కార్డు వాళ్ళకి చాలా సందర్భాల్లో వాళ్ళు కన్సిడర్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ దీనికి ఏమిటంటే పొలిటికల్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు నుంచి తీర్పు తెచ్చుకున్నారు ఇవి రెండు కన్సిడర్ చేయాలని. అప్పుడు వీళ్ళందరినీ ఎన్రోల్ చేయాలి. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం స్టాండ్ తీసుకుంది? ఈ ఫారం నింపకపోతే మేము ఎట్లాగా ఇచ్చేస్తామనేది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ లెక్కలోని ఎట్లాగున్నారంటే 1.5 lakhs 1.7 lakhs వాళ్ళు అక్కడ ఉన్నా కూడా ఫామ్ ఇచ్చాము, మళ్ళీ తిరిగి మాకు ఇవ్వలేదు అంటున్నారు. బట్ వలసలు పోయిన వాళ్ళు ఫార్మ్ ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళు తిరిగి ఏమిటంటే ఫిల్ చేసి ఇవ్వలేదు అనేది. సో ఈ వలసలు అనేది ఇది మరి ఎంత మటుకు దీంట్లో నిజం ఉందో లేదో అనేది ఎప్పుడు తేలుతుందంటే అసలు ఈ ఇష్యూ ఇంకా క్లోజ్ కాలేదండి ఇది. ఎందుకైతే ఎలక్షన్ కమిషన్ ఏమని అనౌన్స్ చేసింది, సెప్టెంబర్ 1 దాకా ఇంకా గడువు ఉంది ఎన్రోల్ చేసుకోవడానికి. సో ఈ సెప్టెంబర్ 1 లోపుగా ఎవరైతే వలసలు పోయారో లేకపోతే ఎవరైతే ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళకి ఇంకా అవకాశం ఉంది. నగేష్ గారు ఓకే, మీరు అన్నట్టుగా సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది అంటుంది ఎలక్షన్ కమిషన్. కానీ ఎప్పుడైతే చాలా దూర ప్రాంతాల్లో, వేల కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ ఇట్లా రకరకాల ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా కూలీలుగా పనిచేస్తున్న బీహార్ వాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంత దూరం ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఉన్న పళంగా ఈ ఓటు కోసం అంత దూరం వెళ్ళే అవకాశం ఉంటుంది అసలు? అది కూడా ఈ నెల రోజుల్లోనే వెళ్ళి అక్కడ కొన్ని రోజుల పాటు ఉండి ఆల్రెడీ ఉన్న ఓట్లు తీసేసి మళ్ళీ మాది నమోదు చేయండి అని చెప్పి బతిమాలుకోవాల్సిన పరిస్థితి ఎందుకు అసలు? ఒకవేళ అవకాశం లేకపోతే మరి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది కరెక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు చాలామంది బీదవాళ్ళు ఉన్నారు, బీఆర్ఈ వాళ్ళు అంత దూరం పాట్నాకు కానీ అక్కడ కానీ వెళ్ళి వాళ్ళు ఎట్లాగ రిజిస్టర్ చేసుకుంటారు? సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అదే చెప్తున్నది. వాళ్ళు వెళ్ళిపోయారు, వలస వెళ్ళిపోయారు. ఎలక్షన్ కమిషన్ పదం ఏం వాడిందంటే దే హ్యావ్ పర్మనెంట్లీ షిఫ్టెడ్ అన్నది. సో వీళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి, మళ్ళీ తిరిగి రారు. సో ఎలక్షన్ కమిషన్ చెప్పింది అక్కడ అంత మటుకు కరెక్టే. వీళ్ళు ఇంకా రోల్స్లో వచ్చే వాళ్ళు వాలంటరీగా వచ్చి ఫామ్ ఫిలప్ చేసి అయితే పర్వాలేదు. కానీ యాజ్ ఫార్ యాజ్ వీఆర్ కన్సర్న్డ్ ప్రస్తుతానికి వాళ్ళు మా రోల్స్లో లేరు అనేది చెప్పుకుంటున్నారు ఎలక్షన్ కమిషన్. యా దేవేంద్ర గారు, ఇప్పుడు మన నగేష్ గారు చెప్పినట్టు లేకపోతే ఎలక్షన్ కమిషన్ని కోట్ చేస్తూ ఆయన కొన్ని విషయాలు చెప్పారు. వాళ్ళు పర్మనెంట్గా వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ ఓట్లు తీసేసాం అంటున్నారు అని చెబుతుంది ఎలక్షన్ కమిషన్. కానీ ఇప్పుడు మనం హైదరాబాదే ఎగ్జాంపుల్ తీసుకుంటే, లేకపోతే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఇట్లా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉదాహరణ తీసుకుంటే చాలామంది బిహారీలు కేవలం పురుషులు మాత్రమే వచ్చి ఇక్కడ రకరకాల పనుల్లో చేస్తూ ఉంటారు కూలీలుగా వివిధ రూపాల్లో. అదే ఇంతకుముందు సత్యం గారు అన్నట్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్నో వేల మంది, లక్షల మంది హైదరాబాద్లో వచ్చి కుటుంబాలతో సహా ఇక్కడ స్థిరపడి వాళ్ళ సొంత ఊళ్ళు అక్కడ ఉంటాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు, పేరెంట్స్ అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటారు. అలాంటి వాళ్ళకు అక్కడ ఓట్లు ఉన్నాయి. కేవలం పురుషులు మాత్రమే భార్యా పిల్లల్ని బీహార్లోనే వదిలేసి ఇక్కడ ఓన్లీ మగవాళ్ళు వచ్చి కొన్ని నెలల పాటు పనిచేసుకుని మళ్ళీ మధ్యలో ఊరికి వెళ్ళి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం షిఫ్ట్ అయిపోయారని ఓట్లు తీసేశారు. దీన్ని ఎలా జస్టిఫై చేసుకుంటుంది ఎలక్షన్ కమిషన్? ఇది యాక్చువల్గా పొలిటికల్ ఇష్యూ కాదండి, ఇది ఒక ప్రొసీజరల్ ఇష్యూ. మనకి యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పర్మనెంట్లీ షిఫ్టెడ్ అయితే ఓట్
ఎలక్టోరల్ రోల్లో అతని ఓటు హక్కు తీసేయచ్చు అని ఏ విధంగా పవర్ వస్తుంది? మనకు ఆర్పిఏలో రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950లో సెక్షన్ 19 చెప్తుంది ఎవరికి ఓటు ఇవ్వాలి, ఎవరికి ఓటు ఇవ్వకూడదు, ఏజ్ క్రైటీరియా కానీ సిటిజన్షిప్ క్రైటీరియా కానీ. సెక్షన్ 20 ఏం చెప్తుంది అంటే ఆర్డినరీ రెసిడెంట్ అనే పర్సన్కి ఓటింగ్ ఉండాలని చెప్తుంది. సేమ్ సెక్షన్ ఏం చెప్తుంది అంటే కేవలం ఒక ప్రాంతంలో కొంతకాలం ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి ఆర్డినరీ రెసిడెంట్ అవ్వడు. అదేవిధంగా కొంతకాలం పాటు తను ఉంటున్న ప్లేస్ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినంత మాత్రాన అతన్ని ఆర్డినరీ రెసిడెంట్ కేటగిరీ నుంచి తీసేయడానికి వీలు లేదు అని సెక్షన్ 20 ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ క్లియర్గా చెప్తుంది. సో అసలు ఈ బర్డెన్ ఎవరిపైన పడుతుంది? ఇప్పుడు నేను పర్మనెంట్గా మూవ్ అవ్వలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అన్నది సిటిజన్ పైన ఎందుకు పెడుతున్నాము? ఎందుకు అంటే 2003 తర్వాత ఎన్ని ఎలక్షన్స్ జరిగాయి మనకు? అది అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, లోక్సభ ఎలక్షన్స్ కావచ్చు. ఆల్రెడీ వీళ్ళంతా ఓటు వేసిన వాళ్ళు, ఆల్రెడీ వీళ్ళు ఓటు వేయడానికి మీకు అర్హత ఉంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే వీళ్ళకి గుర్తింపించి ఓటు వేయడానికి అధికారం కల్పించింది. ఇప్పుడు సడన్గా మీకు అధికారం లేదు, ఇన్నేళ్ల తర్వాత ఇన్ని ఎలక్షన్ సీజన్ తర్వాత ఓటు వేసిన వ్యక్తిని సడన్గా మీకు ఇప్పుడు ఓటు వేయడానికి అధికారం లేదు, మళ్ళీ మీరు వచ్చి డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అని చెప్పడం ఏ విధంగా లీగల్ అన్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోర్టులకి జస్టిఫై చేసుకోవాలి, అలాగే సిటిజన్స్కి కూడా ఒక రెస్పాన్స్ ఇవ్వాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ అన్నిటిని అప్డేట్ చేయాలి. కానీ దీనికి స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్లో బీహార్లోనే కానివ్వండి, కరెక్ట్గా ఎలక్షన్ నోటిఫికేషన్ డేట్కి 6 months ముందు మనకి ఎస్ఐఆర్ కావచ్చు, నార్మల్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ని 6 months ముందుకు కంప్లీట్ చేయాలి అని ఎందుకు చెప్పట్లేదు? 2003 తర్వాత బీహార్లో ఇప్పుడు చేస్తున్నారు. అదే మహారాష్ట్ర, ఢిల్లీ ఎలక్షన్ విషయంలో అయితే 2011 తర్వాత చేస్తున్నారు. దీనికి ఒక ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్ నామ్స్ ఏమున్నాయి? సో ఇది క్లియర్గా ఒక ప్రొసీజరల్ ఇష్యూ అండి. దీన్ని క్లియర్గా డిఫైన్ చేసి ఒకవేళ మైగ్రెంట్ని తీసేయాలి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ యూకే తీసుకోండి. యూకేలో ఒక పర్సన్ దగ్గర నుంచి ఓటింగ్ ఎలక్టరల్ రోల్లో నేమ్ రిమూవ్ చేయాలి అంటే అతని దగ్గర నుంచి కన్సెంట్ సిగ్నేచర్ ఉండాలి, లేకపోతే మీరు తీయలేరు. సో ఇలా అసలు మనకు ఈ డెఫినేషన్స్ ప్రొసీజరల్గా క్లారిటీ ఉంటే మనకి ఇష్యూస్ రావు. అదర్వైజ్ స్టేట్ ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఇదే ప్రాబ్లం మనకు వస్తూ ఉంటుంది. సత్యం గారు, ఇప్పుడు బీహార్ అనే కాదు దేశవ్యాప్తంగా కూడా క్రమం తప్పకుండా ఈ ఓటర్ల జాబితా సవరణ అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ప్రత్యేకంగా ఎస్ఐఆర్ అని ఒకటి తీసుకొచ్చి 65 లక్షల మందిని తొలగించడం ఏదైతే ఉందో బీహార్లో ఈసీ ఏటా ఏం చేసినట్టు ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ఉన్న పళంగా చేయడానికి కారణం ఏంటి? అది కూడా ఎలక్షన్లకు కొన్ని నెలల ముందు. ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ప్రజలకు లోనవుతుందండి. మన వాళ్ళు ఇద్దరు చెప్పిన దానికి నేను ఇంకో కన్క్లూజన్ నా దగ్గర ఉంది. బీహార్లో ఏది వలసపోయిన వాళ్ళే తీసేసినవని ఎలక్షన్ కమిషన్ అంటుంది కదా. ఇవాళ జనరల్ సీట్లో 200 జనరల్ సీట్లలో డిలీషన్స్ 6.4% ఉంది. దళిత 38 కాన్స్టిట్యూన్సీలో డిలీషన్స్ 5.9 ఉంది. తర్వాత ఎస్టీ కాన్స్టిట్యూన్సీలో 5% ఉంది. అసలు వలసలు పోయేది ఎవరంటే పేదలా ధనికులా? దళితులు, గిరిజనులు, పేదవాళ్ళు ఎక్కువ పోతుంటారు, వాళ్ళ డిలీషన్స్ ఎక్కువ ఉండాలి. అదే క్రైటీరియా అయితే. కానీ జనరల్ సీట్స్లలో డిలీషన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ డైమెన్షన్లో ఆలోచించినప్పుడు ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి పని అంత ఫ్యాక్చువల్గా అవుపట్లేదు. కాబట్టి ఇది ఒక డైమెన్షన్లో మనం ఎలక్షన్ కమిషన్ని మనం తప్పుపట్టొచ్చు. తర్వాత మరొక అంశం ఏంటంటే ఈ అన్సర్టనిటీ రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ ఒకే తిరిగి ఉండాలి. కానీ కొన్ని మైగ్రేటెడ్ బంగ్లాదేశ్ ముస్లిమ్స్ కానీ లేకపోతే బెంగాల్ ముస్లిమ్స్ కానీ ఇట్లా మైగ్రేట్ అయినటువంటి అత్యధిక దాంట్లో ఉన్నటువంటి డిలీషన్స్ ఎక్కువ ఉంది ఎందుకున్నాయి, మిగతా వాటిలో తక్కువ ఎందుకున్నాయి? 11%, 12% డిలీషన్స్ ఉన్నాయి. మిగతా దాంట్లో యావరేజ్న 6%, ఇంకా కొన్నిట్లో 4% కూడా డిలీషన్స్ ఉన్నాయి. కాబట్టి కొన్ని నియోజకవర్గాల్లో ఈ డిలీషన్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయి? మరి అక్కడి నుంచే వలసలు పోయారా? ఏది డిలీషన్స్ ఎక్కువ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్స్ 243 కాన్స్టిట్యూన్సీలో ఈ డిలీషన్స్ ఎక్కువ ఉన్నటువంటి హైయెస్ట్ ఉన్నటువంటి డిలీషన్స్ నుంచి ఎక్కువ వెళ్ళారా అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఆలోచించినప్పుడు అసలు ఎస్ఐఆర్ అని పెట్టుడే ఒక ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తోటి, ఒక ప్రత్యేకమైనటువంటి ఆబ్జెక్ట్ తోటి పెట్టినట్టుగా అవుపడుతుంది మనకు. తర్వాత మిగతా రాష్ట్రాల్లో లేనటువంటి ఎస్ఐఆర్ ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేది అసలు బేసిక్ క్వశ్చన్. నగేష్ గారు,
ఇప్పుడు ఎలక్షన్ కమిషను ఏదైతే బీహార్లో చేపట్టిందో ఎస్ఐఆర్ అనేది దానికి నిబద్ధత పైన నిష్పాక్షికత పైన కొన్ని రకాల ప్రశ్నలు లేవనెత్తింది సుప్రీంకోర్టు కూడా. ఇది ఒక రకమైన ఈసీ సంబంధించి ఈసీ పైన ఉన్న నమ్మకానికి ఒక పరీక్ష అనుకోవచ్చా? తప్పకుండానండి, ఇది ఈసీకి ఒక పరీక్షను. బట్ నేను అనుకోవడం ఇప్పుడు ఎలక్షన్కి ఇప్పుడు ఈ ఎస్ఐఆర్కిను సమయం చాలా తక్కువ ఉంది. సో ఇది ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఒకవేళ ఈ 65 లక్షల మందిని ఒకవేళ ఓటర్స్ లిస్టులో ఇంక్లూడ్ చేయాలంటే సమయం చాలా తక్కువ ఉంది. ఎందుకైతే నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఎన్నికలు పెట్టాలి. ఇది దాని తర్వాత ఈ రోల్స్ని అంతా తయారు చేసి పబ్లిష్ చేయాలి. మళ్ళీ ఇంకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే అవన్నీ తీసుకోవాలి. ఇంకా ప్రొసీజర్ ఉంది. సో నేను అనుకోవడం దీనికి ఏమిటంటే సుప్రీంకోర్టు దీంట్లో జోక్యం చేసుకుని, ఇప్పటిదాకా జోక్యం చేసుకోలేదని కాదు, వాళ్ళు ఏమిటంటే ఒక ప్రమాదంకి దారి తీసే రకంగా ఎలక్షన్ కమిషన్ చేసిందని కాంగ్రెస్ ఆరోపణ. అదేమిటా ప్రమాదం? మీరు సిటిజన్షిప్ వెరిఫై చేస్తున్నారు, మీరు ఏది ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ చేయటం లేదు, ఏది ఆధార్ కార్డ్ని మీరు దాని తర్వాత ఈపిక్ అంటే ఓటర్ ఐడెంటిటీ కార్డు చూడకుండా మీరు సిటిజన్షిప్ తీసుకుంటున్నారు తీసుకుంటున్నప్పుడు సుప్రీంకోర్టు అక్కడ ఇంటర్వ్యూన్ అయింది. సో దీంట్లో కూడా సుప్రీంకోర్టు ఏదో విధంగా ఇంటర్వ్యూన్ అయ్యి ఇదేమో ఒకవేళ ఈ ఫాస్ట్ ట్రాక్ చేయాలి, ఇది ఫాస్ట్ ట్రాక్ చేసి ఎలక్షన్స్ సవ్యంగా జరిగేలాగా చూడాలి. ఇప్పుడు ఇక్కడ దీనికి ఏమిటంటే ఇప్పుడు ఈయన యాటమ్ బాంబ్ అంటున్నాడు, అంతా అంటున్నాడు. సరే, అది ఏమిటంటే ఒక విధంగా ఎలక్షన్ కమిషన్ చాలా తీవ్రంగా అభ్యంతరం చెప్పింది. ఏమిటంటే మాకు మీరు బెదిరిస్తున్నారు, మేము దీనికి సీరియస్గా తీసుకోమన్నారు. బట్ ఇప్పుడు దీన్ని సీరియస్గా తీసుకోవడమా తీసుకోకూడదా అనేది ఎలక్షన్ కమిషన్ చేతిలో లేదు, రాహుల్ గాంధీ పార్టీలో చేతిలో లేదు. ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత మనకి జనరల్ ఎలక్షన్స్ వస్తాయి, లోక్సభ ఎలక్షన్స్. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, దాంట్లో కూడా మీరు రిగ్గింగ్ చేస్తారు. ఇంతకుముందు ఆయన ఏమంటున్నాడు, గత లోక్సభ ఎలక్షన్స్లో మీకు 240 వచ్చాయి, అది కూడా మీరు రిగ్గింగ్ చేశారు. వచ్చే ఎలక్షన్లో కూడా మీరు ఏంటంటే ఓటర్స్ లిస్టులో తారుమారు చేసి మీరు గెలవడానికి ప్రయత్నం చేస్తారనేది. సో ఎక్కడో అక్కడ దీంట్లో ఏమిటంటే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి దీన్ని సవ్యంగా జరిగేలా చూడాలి. అయితే ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే దీంట్లో పార్లమెంటుని స్తంభించేది ఇది ఇండియా అలయన్సు. దానికి ఏమిటంటే గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకుంది, ఎలక్షన్ కమిషన్ విషయాలు మనం పార్లమెంట్లో మాట్లాడడానికి వేయలేదు, ఎందుకైతే అది ఇండిపెండెంట్ అథారిటీ, దానికి ఎవడు మంత్రి లేడు ఎలక్షన్ కమిషన్కి. మీరు చర్చ చేస్తే పార్లమెంట్లో దానికి సమాధానం చెప్పడానికి మా దగ్గర ఎవడు మంత్రి లేరు అనేది ఇచ్చేసి, బట్ ఏదో విధంగా దీనికి పబ్లిక్ డిస్కషన్ రావాలి. ఇప్పుడు వీళ్ళేమో పార్లమెంట్ని స్తంభిస్తున్నారు, వీళ్ళేమో ఎలాంటిది పెట్టలేదు. సరే సార్, ఓకే సార్. దేవేంద్ర గారు, ఇప్పుడు బీహార్లోనే ఇంత రచ్చ జరుగుతుంది, త్వరలోనే దీని తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాము, తమిళనాడు ఇవన్నీ ప్రతిపక్షాలకు సంబంధించిన, అంటే అస్సాం తప్ప మిగిలిన అన్ని ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాలే ఉన్నాయి. అట్లాంటప్పుడు అక్కడ కూడా ఇంకా ఎలక్షన్స్ ముందే ఈ విధంగా ఎస్ఐఆర్ అనేది తీసుకొస్తే ఎంత రచ్చ జరిగే అవకాశం ఉంది? ఎలక్షన్ కమిషన్ నిష్పాక్షికత కావచ్చు, పోలింగ్ సరళి జరిగే తీరు మీద ప్రజలకు కానీ ప్రతిపక్షాలకు కానీ వీళ్ళందరికీ అనుమానాలు జరిగే అవకాశం లేదా ఈ విధంగా చేయడం వల్ల? ఖచ్చితంగా అండి. నేను ఈ టాపిక్ మనం డిస్కస్ చేసేటప్పుడే రాహుల్ గాంధీ గారు ఒక ట్వీట్ చేశారు. 5 ఇష్యూస్ని ఈసీకి సంబంధించి ఆయన క్వశ్చన్ చేస్తూ, ఫస్ట్ ఇష్యూ ఏంటి అంటే ఈసీ యొక్క అటానమీ, సెకండ్ ఇష్యూ ఫేక్ ఓట్స్ని జస్ట్ ఎలక్షన్స్కి ముందు యాడ్ చేయడం, థర్డ్ ఇష్యూ ఓటర్ టర్న్అవుట్ని ఇన్ఫ్లేట్ చేయడం, అంటే 6 o'clock ఒకటి రిపోర్ట్ చేసి 11 o'clock రిపోర్ట్ చేయడం, ఫోర్త్ ఇష్యూ బోగస్ ఓటర్స్, ఫిఫ్త్ ఇష్యూ ఎవిడెన్స్ని హైడ్ చేయడం. సో ఇది ఒక్క ఎలక్షన్లకు బీహార్కి సంబంధించిందో లేదా నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఏ ఎలక్షన్కి సంబంధించింది కాకుండా ఈసీ ఇప్పుడు ఏం చేయాలి? ఈసీ అటానమీ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు క్వశ్చన్ వస్తుంది అంటే ఈ అపాయింట్మెంట్స్ అన్నది ప్రైమరీ ఇష్యూ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కాకుండా యూనియన్ మినిస్టర్ని యాడ్ చేయడం అన్నది ఇట్స్ హిస్టారికల్ మిస్టేక్ అనే చెప్పుకోవచ్చు. దాన్ని వీలైనంత వరకు అడ్రస్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్, మనకు చాలా కంట్రీల్లో డేటా రిపోజిటరీస్ అన్నవి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా, జర్మనీలో ఓటర్ రిజిస్ట్రేషన్ అన్నది 18 years అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా అయిపోద్ది. ఎందుకంటే సెంట్రల్ రిపోజిటరీ ఉంది కాబట్టి. మనకు అట్లాంటి రిపోజిటరీ ఆధార్ ఉంది, దాన్ని యూజ్ చేసి ఓటర్ డిలీషన్ కానీ అడిషన్ కానీ న్యూ ఓటర్స్ని పెట్టడం కానీ ఎందుకు ఆటోమేటిక్గా చేయకూడదు అన్న విషయాన్ని
విషయాన్ని మనం ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ ఇష్యూ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి బీహార్ మున్సిపల్ ఎలక్షన్స్లో రీసెంట్గా ఈ ఓటింగ్ని మనం చూసాం. మొబైల్ యాప్ని యూజ్ చేసి ఓట్ చేసే విధానాన్ని ఫస్ట్ టైం టెస్ట్ చేశారు. సో మనకి ఈ డిజిటల్ టెక్నాలజీస్ని యూజ్ చేసి అటువంటి వాటిలో కన్నా ఇప్పుడు డేటా రిపాజిటరీ తీసుకొని వచ్చి ఈ ఓటర్ టర్న్అవుట్ అప్డేట్ కానీ లేదా అదేవిధంగా SOP మనకు ఒక స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్, ఇప్పుడు ఈ అడిషన్స్ డిలీషన్స్ లేదా రివిజన్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సపరేట్ గైడ్ లైన్స్ కాకుండా ప్రతి రాష్ట్రానికి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ని తీసుకొని వచ్చి 6 months ముందు మనం ఇది చేయాలి, 6 months తర్వాత ఇది చేయాలి, ఓటర్ టర్న్అవుట్ని అనౌన్స్ చేసేటప్పుడు 6 o'clock నుంచి డిజిటల్గా ఎవ్రీ మినిట్ అప్డేట్ అవ్వాలి, లాంటి ఒక స్టాండర్డ్ గైడ్ లైన్స్ ఇచ్చేస్తే ఈ రచ్చ ఉండకపోదు. అలాగే ఈసీ యొక్క ఎవిడెన్స్ని హైడ్ చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఈ CCTV ఫుటేజ్ని రిలీజ్ చేస్తే వచ్చే నష్టాలు ఏంటి? ఒకవేళ నిజంగా అది నష్టమైతే దాన్ని ప్రజల్ని ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నాం? 17C ఎందుకు రిలీజ్ చేయలేకపోతున్నాం? దీన్ని రిలీజ్ చేయడానికి ఒకవేళ పాసిబిలిటీ లేకపోతే ఈ డిజిటల్ రీసోర్సెస్ని యూజ్ చేసి మారుతున్న కాలానుగుణంగా ఈ బిగ్ డేటా లాంటి వాటిని యూజ్ చేసి వీటన్నింటినీ రిలీజ్ చేసేస్తే ఈ ప్రతిపక్షాల నుంచి ఈ క్వశ్చన్స్ రావు. అండ్ మోరెవర్ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మనం 140 కోట్ల మంది ఉన్న దేశం, దాదాపు 90 కోట్ల మంది ఓటు హక్కు రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలా సక్సెస్ఫుల్ గా దీన్ని రన్ చేస్తుంది. మన డెమోక్రసీ అన్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క క్రెడిబిలిటీ పైన డిపెండ్ అయి ఉంది. సో ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఈసీని కంప్లీట్ గా తీసేయాల్సిన అవసరం లేదు, కానీ ఈ ఇష్యూస్ ని వీలైనంత తొందరగా అడ్రస్ చేస్తే వచ్చే ఎలక్షన్స్ లో ఇటువంటి క్వశ్చన్లు అపోజిషన్ పార్టీ నుంచి ఈసీ వైపు రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సత్యం గారు, అలాగే ఇప్పుడు ఎన్నికల సంఘం పైన కొన్ని రాజకీయ పక్షాలు, ఆ రాజకీయ పక్షాలను సమర్థించే ప్రజలు కావచ్చు, లేకపోతే న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కావచ్చు, నమ్మకం కోల్పోవడం, లేకపోతే కొంత ఏదో తేడా జరుగుతుంది అనే ఒక రకమైన పరిస్థితి ఏర్పడితే ప్రజాస్వామ్యం స్థిరంగా నిలబడగలుగుతుందా? ఈ అనిశ్చిత పరిస్థితిని ఏ విధంగా అధిగమించాల్సి ఉంటుంది? ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ అటానమస్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలండి. ఇంప్లిమెంట్ కావాలంటే నేను మొదట చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంటు ప్రభుత్వం చేతుల్లో ఉండకూడదు. కనీసం ప్రధాన న్యాయమూర్తి మెంబర్గా ఉండి సవరించాలి. రెండవది, ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన లేవనెత్తినటువంటి 5 ఇష్యూస్ కానీ మిగతావి కానీ గతంలో ఎలక్షన్ వర్క్షాప్లో ఒక డిబేట్ జరిగింది. డిబేట్లో జరిగినటువంటి దాంట్లో కన్క్లూజన్ ఏమొచ్చిందంటే ఓటర్ని ఆధార్ కార్డుతోటి లింక్ చేయాలని చెప్పేసి వచ్చింది. ఇదే పరిష్కారం అని. ఆధార్ కార్డుకు ఓటును లింక్ చేస్తే ఏ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉంది, ఎక్కడ ఓటు ఉందని తెలిసిపోతుంది. కాబట్టి డబుల్ ఓటు క్లెయిమ్ చేయడానికి వీల్లేదు, ఫేక్ ఓటు క్లెయిమ్ చేయడానికి వీల్లేదు. తర్వాత హైదరాబాద్ వచ్చి వలసదారుడు వచ్చి హైదరాబాద్ ఆధార్ కార్డు గుర్తించుకొని ఇక్కడ లింక్ అయితే అక్కడ బీహార్లో ఓటు హక్కు ఉండదు, లేదా ఇక్కడ ఓటు హక్కు లింక్ లేకపోతే అక్కడే ఓటు హక్కు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ సొల్యూషను ఆధార్ కార్డుకు ఓటర్ని లింక్ చేయటం అనేటువంటిది ఒక పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంది. తర్వాత మరొక అంశం ఏంటంటే, ఇవాళ గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. ఏమిటంటే ప్రభుత్వోద్యోగులు, ఈ సంఘాలు ఇటువంటి స్టేట్ గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తూ ఒక డీవియేషన్ అనుసరిస్తున్నారు. పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ని కొంతమేరకు 2-3% ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. వాళ్ళే కొన్నిటికి కనపడిన వాటికి హ్యాండిక్యాప్టెడ్కి ఓటేసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి గతంలో బెంగాల్ నుంచి ఉన్నటువంటి ఉద్యోగస్తులను వేరే రాష్ట్రాలు చేశారు. ఏది ఓటింగ్ ఏజెంట్స్గా ఉన్నట్టు ఓటింగ్ పర్సనల్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఎంప్లాయ్ చేసేటువంటి నియమించేటువంటి ఉద్యోగస్తుల యొక్క కమిట్మెంట్ కూడా ఇవాళ ఉన్నటువంటి ఈసీ జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొన్ని అదనపు చర్యలు తీసుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఓటర్ని మన ఆధార్ కార్డుతోటి లింక్ చేస్తే 90% సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశం ఉంది. సత్యం గారు, అయితే ఓటర్ లిస్ట్ని, ఓటర్ జాబితాలని ఆధార్తో లింక్ చేయడంలో ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది? ఎందుకు ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు? కొంచెం బ్రీఫ్గా చెప్పండి. ఇప్పుడు 4-5 ఏళ్ల కిందనే ఆ నిర్ణయాన్ని అదే కన్క్లూజన్ అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఒకటి మాసివ్గా ఓటు, ఇప్పుడు యూరోప్ దేశాల్లో ఏ దేశంలో చూసినా మన ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఓట్లే ఉంటాయి, అంతకన్నా తక్కువ ఉంటాయి. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఓట్లు మాసివ్గా ఉండబట్టి దరిదాపు 80-90 కోట్ల ఓట్లు అంటే దాన్ని లింక్ చేయటం కొద్దిగా కష్టమైనటువంటి పడే. కానీ ఏదైనా ఇండియన్ గవర్నమెంట్ దాన్ని ఊనుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఓట్ల దగ్గరనే సమస్యలు ఎక్కువ వస్తాయి. కాబట్టి దాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి ఇటువంటి ఒక పర్మనెంట్ సొల్యూషన్ని ఇవాళ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్లో రోజు రోజుకు మిగతా మామూలు జనానికి కూడా సెల్ ఫోన్ వాడటం వచ్చేసింది. అందుకని ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో లింక్ చేయటం అనేది ఖచ్చితంగా సామాన్యుడు కూడా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ మన దేశంలో లెక్క ఉంది, మొత్తం టోటల్ సెల్ ఫోన్లో 137 కోట్లు ఉన్నాయి.
జనాభా 140 కోట్లు ఉంది. ఒక్కొక్కరు ఇద్దరు వాడిన కొంత డూప్లికేషన్ ఉన్న అందరికీ అండర్స్టాండింగ్ వచ్చేసింది. కాబట్టి లింక్ చేస్తే కన్ఫ్యూజ్ అయ్యేది సరే లేదు. సత్యం గారు, యా, ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.